మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మోసాలకు వ్యతిరేకంగా పోరాడిన తనపై అక్రమ కేసులు పెట్టించారని మాజీ మంత్రి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. కరోనా ఆనందయ్య మందు కేసులో ఇవాళ నెల్లూరు రైల్వే కోర్టుకు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హాజరయ్యారు. నర్మదారెడ్డి ఆనందయ్య మందును ఆన్లైన్లో అమ్మకాలు పెట్టారని చెప్పారు. కాకాని తన మీద 17 కేసులు పెట్టించారని అన్నారు. తాను నిర్దోషినని చెప్పుకునే కాకాని నెల్లూరు నుంచి ఎందుకు పారిపోయారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. తాను కాకానిపై చేస్తున్న విమర్శలకు తనను తన తల్లిదండ్రులను సైతం అసభ్యకరంగా తిట్టారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తనను కాకాని చేత తిట్టించిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే భాషా, ఎమ్మెల్సీలను ఇలానే తిట్టిస్తాను, భరిస్తారా అని ప్రశ్నించారు. పట్టపగలు అనుమతులు లేకుండా క్వాడ్జిని కాకాని దోచుకున్నారని ఆరోపించారు. రౌడీలు, హిజ్రాలను పంపి తనను బద్నాం చేయాలని చూశారని అన్నారు. అలాంటి వ్యక్తిని జిల్లా అధ్యక్షుడిగా పెట్టిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచించాలని అన్నారు. తప్పు చేసిన కాకాని పోలీసులకు దొరకకుండా పారిపోయి తిరుగుతున్నారని ఆరోపించారు. మీడియా ముందు మాట్లాడే వైసీపీ నేతలు కాకాని తప్పు చేయకపోతే పోలీసులకు అప్పగించాలని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సవాలు విసిరారు. కాకాని చేసిన పాపాలకు తానే అనుభవిస్తున్నాడని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. తన మీద కాకాని తప్పుడు కేసులు పెడితే పోలీస్ స్టేషన్లో పోలీసులకు సహకరించారని తెలిపారు. కాకాని లాంటి పనికిమాలిన వ్యక్తులను మంత్రులుగా, జిల్లా అధ్యక్షుడిగా జగన్ చేశారని మండిపడ్డారు. వైఎస్ భారతి గురించి మాట్లాడిన టీడీపీ నాయకులను పార్టీ నుంచి తీసేసిన నేత చంద్రబాబు అని చెప్పారు. వల్లభనేని వంశీ, కాకాని లాంటి నేతలు ఇళ్లలో ఆడవాళ్లను తిడితే జగన్ అసెంబ్లీలో నవ్వుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెహుల్ చోక్సీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ మోసగాడు, బాంబ్ బ్లాస్టింగ్ కేసులో ఉన్న వారిని సైతం పోలీసులు పట్టుకున్నారని, కానీ కాకాని మాత్రం పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నారంటే అంత చాణక్యుడు కాకాని అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సెటైర్లు గుప్పించారు. కాకాని, వంశీ వంటి నేతలను జగన్ అదుపు చేయలేదని, అందుకే వైసీపీ 11 సీట్లకు మాత్రమే పరిమితమైందని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. 61,000 టన్నుల క్వాడ్స్ అక్రమంగా తవ్వేశారని, 2003లోనే మైనింగ్ అధికారులు ఫిర్యాదు చేశారని, అప్పట్లో పోలీసులు పట్టించుకోలేదన్నారు. నేదురుమల్లి, ఆనం బ్రదర్స్తో తాను ధీటుగా పోరాడానని గుర్తు చేశారు. ఎన్నడూ లేని విధంగా కాకాని తనపై 17 అక్రమ కేసులు పెట్టించారని మండిపడ్డారు. తాను ధీటుగా ఎదుర్కొన్నానని, కాకానిలా పారిపోలేదని, పోలీసులకు సహకరించారని తెలిపారు. వైసీపీ నేతలు తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.